ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు, శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. పిల్లల గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును, ఆరోగ్యమును, ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2025 సంవత్సరము 12వ నెల 3వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరంటే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన ప్రవచనం, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును అని ముందుగానే తెలియపరిచారు. ఆయన అనగా మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మరి యేసుక్రీస్తు ప్రభువారు భుజం మీద రాజ్యభారం ఉండును అంటే ఈ సర్వలోకం ఉన్నటువంటి మానవులందరూ కూడా పాప భారంలో ఉన్నారు కాబట్టి అది జన్మతః పాపంలో ఉంటూ ఉన్నారు. ఆ పాప భారాన్ని ఆయన మీద మోసుకోవాలని, మరి మానవులను పరిశుద్ధులుగా పరచాలని మరి లేఖనాల ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. మరి ఆ రాజ్య భారాన్ని, మరి మనుషులు పాప భారాన్ని అంతా కూడా ఆయన మీద వేసుకుని మరి ఆ పాపాన్ని తొలగించడం కొరకు ఆ కలవరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ప్రాణం పెట్టారు. ఆయన రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్కరు కూడా పాప భారం అనేది తొలుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంక యేసుప్రభు దగ్గర రావలేదో మరి యేసుప్రభు దగ్గర రండి. ఈ పాప భారం అంతా కూడా ఆయన దగ్గర ఒప్పుకున్నట్లయితే ఆయన రక్తము ద్వారా మమ్మల్ని కడిగి శుద్ధి చేసి మరి రక్షణ భాగ్యం ఆయన మీకు అనుగ్రహిస్తారు. కాబట్టి ఆయన దగ్గరికి రండి. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపల దేవానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు, ఆశ్చర్యకడానికి స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశ్రయించి దీవించండి ఆయన. దేవతని మా భారతదేశాన్ని మీరు ఆశ్రయించి దీవించండి తండ్రి. నాయకులు, అధికారులు మంచి వంతున పని దేవానికి స్తోత్రాలు ప్రభు. దేవాదిగుణ ప్రభా, మరి సరిహద్దులు సైనికులు మంచి వంతున పండి, ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి వంతున పని తండ్రి. దేవానికి స్తోత్రాల ప్రభ. యవనస్తులు అందరూ కూడా ప్రభా మీరు రక్షించుకుని తను చేసు. ఎంతమంది యవనస్తులు తన్ని చెడిపోతున్నారు, యువకులు మనోనేతలు మోసుకొని గుడ్డితనంగా జీవిస్తూ ఉంటున్నారు. తను ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదు అనేది ప్రభా తండ్రి. నైనా తండ్రి నైనా వాళ్ళు మనోనేతలు వెలిగింపచేయండి తండ్రి. దేవ చీకటిలో ఉన్నటువంటి జీవితాన్ని ప్రభా నైనా విలువలకు వాళ్ళు నడిపించి ప్రభా తండ్రి నైనా నీ రాజ్యవాసులు వాళ్ళని కూడా సిద్ధపరచుకో తండ్రి. నాయన ప్రభా తండ్రి యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభా ఉద్యోగస్తులందరూ కూడా మంచి వంతులు నింపండి. తమ ఉద్యోగాలు చేస్తూనే మీరు తోడుకున్నాను ప్రభు. దేవా యేసు నీకు వందనాలు తండ్రి. ప్రభా మరి చదువుకునే బిడ్డలకు కూడా జ్ఞానం ఇచ్చండి, పెంచండి, చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప తెచ్చండి తండ్రి. ప్రభా నీకు స్తోత్రాలు ప్రభు. అలాగే నన్ను పనికిళ్ళే బిడ్డలు కూడా మంచి వంతులు నింపండి. ఉద్యోగాలు లేక ఉన్న వారికి బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి. విదేశం బిడ్డలు కూడా ప్రభా మంచి వంతులు నింపండి తండ్రి. ఆ దేశ పాడి పంటంతా కూడా మీరు ఆశ్రయించి దీవించినాను. హాస్పిటల్ రూమ్ స్వస్థపరచండి. జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారుమలు దయచేయండి. గృహం లేని వారు గృహాలు దయచేయండి తండ్రి. వివాహం బిడ్డలకి వివాహం దయచేయండి తండ్రి. నాయన గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ శిశువుకు డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు, సేవకురాండ్రు, దేవసంఘం, పరిచర్య అంతటిని కూడా ఆశ్రయించి దీవించండి తండ్రి. ప్రభా ఈ డిసెంబర్ నెల 5 చోట్ల క్రిస్మస్ ఆరాధన జరుగుతుండగా నీకు మహిమార్థంగా జరిగించుకునే ప్రార్థనకి స్తోత్రాలు ప్రభు. దేవాదిగో తండ్రి యేసు నీకు వందనాలు. ప్రతి సేవకు అందరినీ కూడా దీవించండి. కృప ఈ దినమంతా కూడా నీ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకొని యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.